ఇంకా ఈ కామెడీ వర్కౌట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే నేనే. అంటే ఫస్ట్ రాసిన కదా అట్లా, ఆ తర్వాత దాన్ని క్యారీ చేసిన దర్శి గారు కానీ, మన రాగ్ గారు కానీ, విష్ణు మా విష్ణు కానీ, నువ్వు కూడా చేసినావు అమ్మ కామెడీ వర్కౌట్ అయింది. నిహారిక సూపర్, అసలు సూపర్ ఫన్, అసలు చాలా కోఆపరేటివ్ ఉంటుండే. ప్రసాద్ బెహ్రా ఎస్పెషల్లీ చాలా అసలు అంటే యూట్యూబ్లో పెద్ద స్టార్, అలా ఫీల్ అవ్వకుండా చేసిండు సినిమాలో. మేము కూడా అట్లాంటి ఏమీ చేయలేదు ఆపర్చునిటీ, మేము కూడా అట్లా ఏం ట్రీట్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి టెక్నికల్ టీమ్ అండ్ ధ్రువన్. అసలు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు, సాంగ్స్ చాలా బాగుంటాయి. నాకు ఎవరైనా చెప్తే ఆపేమని ఆపేసా మేము మాట్లాడాం. ఓకే, ఎస్కేఎన్ గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్, టెక్నికల్ టీమ్ అండ్ సిద్ధు గారికి, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ గారు. నీకు క్యారెక్టర్ రాశాడు యాక్చువల్ దీంట్లో, ఇప్పుడు నేరేషన్లో కూడా అది ఎస్కేఎన్ ఎస్కేఎన్ అని చెప్తాడు. నిజంగానండి, వాడు ఏదో ఒప్పుకోలేదండి. ఒప్పుకోలంటే వాడికి ఏదో ఇంకో ఐడియా ఉంది అందుకని వద్దన్నాడు. ఫుల్ లెంత్ హీరోగా చేస్తున్నాడు కదా, నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ఉంది కదా, అందుకని ఆగిపోయాం. సో మిత్రమండలి ఫైనల్గా నాకు ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఎక్కువ ఉండే బేసిక్గా. సో అందరు ఫ్రెండ్స్, ఇప్పుడు మన కళ్యాణ్ కానీ, మ్యాట్ కళ్యాణ్ కానీ, మన అందీప్ కానీ, 90s ఆదిత్య హాసన్ కానీ, మీ అందరూ ఒక ఫ్రెండ్స్ అంటే వాళ్ళందరూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత నన్ను పుష్ చేసిన విధానం చాలా బాగుండే. థ్యాంక్ యూ సో మచ్ మామస్ అందరికీ. ఎస్పెషల్లీ స్పెషల్ థ్యాంక్స్ టు మా పేరెంట్స్, ఇక్కడ వరకు నన్ను ఇప్పటివరకు ఏం అడగకుండా ఇలా చేసుకోరా భయ్, ఏం చేసుకుంటా చేసుకోపో, సావుపో అన్న దాంట్లో వదిలేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఎవరు నేను మర్చిపోయినా. మళ్ళీ అరవింద్ గారికి ఇంకోసారి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మాకు అర్థమైపోయింది ఫుల్ టు ఫన్ ఉండబోతుంది ఈ సినిమాని. సో మీ నుంచే మొదలైంది అనమాట ఈ కామెడీ ఫన్ అంతా. సారీ అన్న, మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్. నేను అక్కడి నుంచి వచ్చినాను, నేను 4 years వర్క్ చేసా మీడియాలో. గుర్తు చేసింది నువ్వే కదా. సారీ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. I'm just very glad ఇది నా ఫస్ట్ మూవీ అని, అండ్ నా డైరెక్టర్ ఐ థింక్ I couldn't have asked for anybody better. విజయ్ గారిని అడిగాను నేను, ఎందుకు నన్ను కాస్ట్ చేశారంటే నాకు టింగర్గా ఉండే ఒక అమ్మాయి కావాలి, అందుకని నిన్ను పెట్టుకున్నా అన్నారు కదా. ఓ కదా, నాకేం చెప్పాలో తెలియక నీ లైన్స్ తీసేసుకున్నా, సారీ. అండ్ కాస్ట్కి వస్తే ఐ థింక్ ఐఎమ్ ట్రూలీ లక్కీ. ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇలాంటి కాస్ట్తో. ఒక్కొక్కళ్ళ కామిక్ టైమింగ్ అసలు వేరే లెవెల్లో ఉంది. నేను నేర్చుకున్నది చాలా ఉంది ఒక్కొక్కరి దగ్గర నుంచి. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ స్పెషల్ థ్యాంక్ యూ టు బనివాసు సార్, భాను ప్రతాప్ సార్, కళ్యాణ్ సార్ అండ్ సోమరాజు సార్ ఫర్ డూయింగ్ దిస్ గ్యాంబుల్. మీది టోటల్ క్రెడిట్ అరవింద్ గారికి ఇవ్వాలండి నాకు, ఎందుకంటే గుర్తుంది స్టిల్. నాకు విజయ్ 5 ఆప్షన్లు ఇచ్చాడు. ఓకే, నేను అరవింద్ గారి ఫస్ట్ ఫోటో మీది పెట్టాను, ఎందుకంటే నేను అప్పటికి ఇన్స్టా పెద్ద ఎక్కువ ఫాలో అవ్వట్లేదు. పెట్టగానే ఈఎంఐ ఇంక హీరోయిన్ ఈఎంఐ వెళ్ళిపో నువ్వు అని చెప్పి నన్ను రూమ్ నుంచి పంపించేశారు. సార్ నాకు ఇప్పటికీ గుర్తుంది. నాకు ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు సార్ ఇలాంటి. సెకండ్ ఫోటో కూడా ఆయన చూడలేదు. ఒకసారి కాళ్ళు లేపుతారా సార్ ఇక్కడ నుంచి ఒకసారి? థ్యాంక్ యూ. ఆయన సెకండ్ ఫోటో కూడా చూడలేదు. కాదు సార్ ఇంకా ఉన్నాయి ఆప్షన్లు అంటే, అబ్బాయి ఈ అమ్మాయి గురించి నాకు బాగా తెలుసు అయ్యా, నీకు పని అయిపోద్ది 100%, నీకు కదా నాకు తెలుసు కదా, వెళ్ళిపో అని చెప్పి సెకండ్ కూడా చూడలేదు ఆయన. సో 100% పెంట్ హౌస్ మీరు నాకు ఏం అవసరం లేదు, నా మనసులో మీకు పెంట్ హౌస్ ఉంది ఇప్పుడు. ఓకే, సో వావ్, ఐ డిడ్ నో దిస్. ఆల్ ద క్రెడిట్స్ గోస్ టు హిమ్. సో ఐ టేక్ బ్యాక్ నా స్పీచ్ మొత్తం మార్చేసి థ్యాంక్ యూ ఓన్లీ టు అల్లు అరవింద్ సార్ ఫర్ ట్రస్టింగ్ దట్ ఐ కెన్ డూ దిస్. వీళ్ళందరూ ఫ్రాడ్స్ అనమాట సార్. ఇప్పుడు దాకా నేనే పెట్టాను అని అందరు చెప్పారు. ఇక్కడికి వచ్చినాక నిజం చెప్తున్నారు అందరూ. ఓ ఓకే, ఇంకా 20 రోజులు ఉంది స్కెడ్యూల్, నేను చూపిస్తాను అప్పుడు నా విశ్వరూపం. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరి ఎక్కువ మాట్లాడిస్తున్నట్టున్నాను, తీసుకుంటారా?